నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాయలసీమకి తలమానికమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశించారు. కర్నూలు నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాలలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మెడికల్ కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశాన్ని వారు నిర్వహించారు. కర్నూలు సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజీ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మెడికల్ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నెక్స్ట్ జెన్ సాఫ్ట్వేర్ను వినియోగించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్ని సేవలు పేపర్లెస్గా వైద్య సేవలు అందించే చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, నైపుణ్యం సమకూర్చుకోవడానికి మరియు సాఫ్ట్వేర్పై అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని ఎన్ఐసిడిఓ ప్రవీణ్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ రోగులకు అన్ని పరీక్షలు, మందులు ఆసుపత్రిలోనే ఏర్పాటు చేయాలని, వాటి కొరకు రోగులను బయటికి పంపించే చర్యలు ఉండరాదని, రోగులకు ఉత్తమ వైద్య సేవలు పూర్తిగా అందించే చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విదేశాల్లో ఉన్న కర్నూలు కాలేజీలో చదివిన డాక్టర్లు 50 కోట్ల రూపాయలు వెచ్చించి నాలెడ్జ్ సెంటర్ను స్థాపించడానికి ముందుకు వచ్చారని, వారికి అనుకూలమైన ప్రదేశంలో స్థలాన్ని కేటాయించాలని, అందుకుగాను మెడికల్ కాలేజీ యాజమాన్యం, సిబ్బంది మరియు విద్యార్థులు పూర్తిగా సహకరించాలని మంత్రి కోరారు. వేల మందికి వైద్య సేవలు అందిస్తున్న కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ను కేటాయించవలసిందిగా ఏపీఎస్పీ డిఎస్పీ ఎస్సీ ప్రదీప్ కుమార్ను మంత్రి ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు జనరేటర్లు ఆటోమేటిక్గా పనిచేసి విద్యుత్ అందించే చర్యలు సమర్థవంతంగా ఉండే చర్యలు తీసుకుంటూ ఉండాలని ఆదేశించారు. ఐసీయూలో ఉన్న ఎయిర్ కండిషన్ యూనిట్ల వివరాలు, వాటి మెయింటెనెన్స్ విషయాలు, ఆసుపత్రికి కావాల్సిన కంప్యూటర్లు, ప్రింటర్లు, కంటి ఆసుపత్రికి కావాల్సిన ఓటీఎస్ మిషన్, క్యాన్సర్ ఆసుపత్రికి రావాల్సిన 20 కోట్ల రూపాయల బడ్జెట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారా రోగుల సహాయకులకు నిర్మించ తలపెట్టిన విశ్రాంతి భవనం, అనస్థిషియా వర్క్ స్టేషన్లు ఏర్పాటు, రోస్టర్ పాయింట్ ప్రకారం చేస్తున్న నియామకాల విషయాలు నివేదిక రూపంలో సమర్పించవలసిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లను ఆదేశించారు. Only the important things which are going into the notice of the head office, only those are concentrated. Like now I feel it's only OP, and OP is also 80 to 90% they are able to do. But I want every module to be implemented. So to get that implemented, there should be a study from your department, for the whole hospital. Tell what all we need to do to get there. Unless it is a cooperation from the hospital side, and then you will tell us what all needs to be done. Mutual, then only we can be able to implement on a paperless subject. Otherwise, how do we implement it? After all the module, he will do examination and drug prescription. And no, that's what I'm saying. This whole thing, మీకు తెలుగునా ఇంగ్లీష్ అంటున్నారు? సారీ. సో నేను ఏమంటున్నా అంటే, మీరు ఇది చేసేదానికి మీరు స్టడీ చేసి మాకు చెప్పాలా కదా. మాది సాఫ్ట్వేర్ సైడ్ నుంచి జనరిక్ గా అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, బట్ మేము అది ఇంప్లిమెంట్ చేసేకి మాకు చెప్పాలా కదా ఏం చేయాలా మేము అనేది. ఇప్పుడు మా కంపెనీలో మేము ఈఆర్పి ఇంప్లిమెంట్ చేసాము. మాకు వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఏమి స్టడీ చేసి, మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇవి చెయ్యాలా, ఈ కంప్యూటర్స్ పెట్టాలా, లేకపోతే ఇది చెయ్యాలా అనేది మనుషులకి ఇట్లా అలొకేషన్ ఇవన్నీ చెప్పి ఓ స్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. దెన్ వీ ఫాలో దట్ అండ్ దెన్ ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. ఇక్కడ ఊకే సాఫ్ట్వేర్ పడేశారు. మీరు స్ట్రక్చర్ ఎట్లా బిల్డ్ చేయాలా, మేము ఏం చేయాలా హాస్పిటల్ తరఫున అనేది మీరు ఎక్కడ మాకు ఇవ్వలేదు. మీరు స్టడీ చేసి ఇవ్వాలా కదా. లేదా మీరు మాడ్యూల్ ట్రైనింగ్ ఈజ్ అ సెకండ్ స్టేజ్. బట్ మేము అసలు ఆడికి రీచ్ కావాలంటే మేమేం చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం బిల్డ్ చేయాలి, కంప్యూటర్స్, ప్రింటర్స్ ఆర్ ల్యాన్ సిస్టమ్, ఇవన్నీ మేము కదా చేయాల్సింది. అదర్వైజ్ హౌ ఇట్ విల్ గెట్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఈఆర్పి. అది మీరు వాళ్ళు స్టడీ చేసి ఇవ్వాలా అంటా నేను. లేకపోతే మేము ఇది ఎప్పటికీ చేయలేరు. ఇది లేదా మీ వాళ్ళు ఎవరన్నా అంటే మీరు చేస్తారా, లేకపోతే అక్కడ నుంచి ఢిల్లీ నుంచి సాఫ్ట్వేర్ అతను పిలిపించి మొత్తం స్టడీ చేసి ప్రెసెంట్ ఇది ఉంది, మీరు ఇది చేస్తే వీల్ గెట్ ఇట్ టు దట్ లెవెల్ అనేది మీరు నాకు అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తే, గ్యాప్ అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తేనే చేయగలుగుతాను. యాజ్ పర్ నాకుండే లిటిల్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్, దిస్ హ్యాస్ టు బి డన్. అదర్వైజ్ వీ కెన్ నెవర్ ఇంప్లిమెంట్. మీరేమంటున్నారంటే క్రూడ్ వేలో చెప్తున్నారు, అక్కడ మనుషులు పెట్టండి, ఇక్కడ ఇది చేస్తాము, ఏదైనా అట్లా వద్దు అంటున్నాను నేను. ప్రాపర్ స్టడీ, టెల్ us in all the modules has to get implemented. These are the things that you need to do అనేది మీరు ఇస్తే కదా మనం చేయగలుగుతాం.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల అసంపూర్తిగా ఉన్న రాయలసీమ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణం పనులు ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన తరపున ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించడం అభినందనీయమని రాయలసీమ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ షేక్ షావలి ఖాన్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. అసంపూర్తిగా ఉన్న రాయలసీమ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణం పనుల కోసం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన తరపున ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించిన నేపథ్యంలో రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ షేక్ షావలి ఖాన్తో పాటు యూనివర్సిటీ అధ్యాపక బృందం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను ఆయన కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపి శాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి సబిహా పర్వీన్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ షేక్ షావలి ఖాన్ మాట్లాడుతూ గతంలో 2014వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణం కోసం 144 ఎకరాలు కేటాయించారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కొంత పనులు జరిగినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలో ఎలాంటి నిర్మాణాలు జరగలేదని, దీంతో భవనం అసంపూర్తిగా ఉండిపోయిందని అన్నారు. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన తరపున రాయలసీమ అభివృద్ధి యూనివర్సిటీ నిర్మాణం పనుల కోసం ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించి యూనివర్సిటీ భవన నిర్మాణం పనులు పునఃప్రారంభం అయ్యేందుకు తోడ్పాటు అందించారని చెప్పారు. యూనివర్సిటీ భవనం పూర్తి నిర్మాణం కోసం ₹2 కోట్ల అంచనా వ్యయంను తాము జిల్లా కలెక్టర్తో జరిగిన చర్చల్లో అంచనా వేశామని చెప్పారు. ఇందుకు సంబంధించిన నిధుల కోసం తాము ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే అల్లా ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ యూనివర్సిటీ భవన నిర్మాణం కోసం ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని, ఆయనకు తాము రుణపడి ఉంటామని చెప్పారు. అనంతరం రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముస్లిం సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రాయలసీమ ఉర్దూ యూనివర్సిటీ భవనం నిర్మాణం కోసం ఆయన ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని చెప్పారు. దీనివల్ల రాయలసీమ యూనివర్సిటీ ప్రస్తుతం ఉన్న అద్దె భవనం నుంచి సొంత భవనానికి మారేందుకు అవకాశం ఉందన్నారు. రాయలసీమ యూనివర్సిటీకి ₹1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ముస్లిం మైనార్టీ సామాజిక వర్గ ప్రజలు రుణపడి ఉంటారని చెప్పారు. ఎందుకంటే మీకు అందరికి తెలుసు, ఈ నెల 11వ తేదీ ఏదైతే మన మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు టీజీ భరత్ గారు ₹1 కోటి యూనివర్సిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది మన మినిస్టర్ టీజీ భరత్ గారు మన మైనారిటీస్ మీద చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అన్ని వర్గాలకు ఆయన మేలు చేయడానికి ఈ యూనివర్సిటీ గత ప్రభుత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించి 114 ఎకరాలు కేటాయించడం జరిగింది. అందరికి తెలుసు వాస్తవం ఇది. దాని తర్వాత స్ట్రక్చర్ కూడా బిల్డప్ చేయడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆగిపోయింది. తర్వాత భరత్ గారు మన మినిస్టర్ వర్యులు 11వ తేదీ ఏదైతే మైనారిటీ వెల్ఫేర్ డే, ఎడ్యుకేషన్ డే పురస్కరించుకొని మనం ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ₹1 కోటి ప్రకటించి స్టార్ట్అప్ వర్క్స్ చేపిస్తానని చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడం యావత్ కర్నూలు ఈ రోజు గర్వపడే రోజు. అలాగే మన షేక్ షావలి ఖాన్ గారు వైస్ ఛాన్సలర్ గారు చాలా సార్లు మనం మాట్లాడడం జరిగింది. ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని వస్తున్నారు, సార్తో కూర్చుంటున్నారు, ఎన్నో విషయాలు డిస్కస్ చేశాము. తర్వాత ఈ పరిణామం రావడము మళ్ళా ఇంకోటి కూడా వీళ్ళు కోరుకోవడం జరిగింది. ఇంకో ₹1 కోటి ఇస్తే మొత్తం యూనివర్సిటీ మన ప్రైవేట్ ఎవరైతే ఇప్పుడు కేటాయించారో దానికే షిఫ్ట్ అయిపోతుంది, ఇప్పుడు రెంటల్ దాని నుంచి అని చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప ప్రారంభం. మన మన్సూర్ అలీ ఖాన్ గారు చెప్పినట్టు ఇది ప్రస్తుతం యూనివర్సిటీ ఉండే పరిస్థితి. 2016లో యూనివర్సిటీ ఇచ్చారు, 18లో మొదలు పెట్టారు. ఇంతవరకు ఏ డెవలప్మెంట్ జరగలేదు. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో సీఎం గారు కర్నూలు జిల్లాకు విజిట్ చేశారు. ఆ సందర్భంగా
మేడం కలెక్టర్ గారిని ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలమ్మా అని చెప్పారు. మేడం కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజు నుంచి దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మా డిస్కషన్లో ఏమైందంటే ఇది G+3 స్ట్రక్చర్, దీనికి G+1 స్ట్రక్చర్లో చేస్తే టోటల్ G+3 స్ట్రక్చరు 50,000 స్క్వేర్ ఫీట్ అకాడమిక్ బ్లాక్. ఈ స్ట్రక్చర్ని G+1 స్ట్రక్చర్ చేస్తే 30,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. టోటల్ ఒక 10,000. ఈ ఏరియా అంతా ఇన్కంప్లీట్గా ఉంది. ఇదొకటి. మళ్ళీ దీన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాల్స్ సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తే ఎస్టిమేషన్స్ వేయించారు మేడము, 2 crore rupees అవుతుంది. మేడము నేను ఎట్లనో ఒకటి చేస్తాను, సీఎం గారి మాట ప్రకారము మనం కలిసి పని చేద్దామని చెప్పారు. అండ్ ఐ అప్రిషియేట్ హర్, ఐ థ్యాంక్ హర్ వెరీ హర్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. ఫార్చునేట్లీ వస్తూనే మేము వీడియో క్లిప్పింగ్ మినిస్టర్ భరత్ గారు దేవుడి సంకల్పము, ఆయనకు మంచి సద్బుద్ధి ఇచ్చాడు. ఇమ్మీడియట్ గా మేమెవరు అడుగుకుండానే 1 కోటి రూపాయలు ఆయన ఇచ్చారు. మా ఖర్చు 2 crores లో అవుతుంది అనుకుంటే దేవుడి అల్లా సంకల్పము 1 కోటి రూపాయలు ఆయన ఇచ్చారు. తర్వాత మేడం సంతోషపడి మళ్ళీ వెళ్తే ఇంకొక మీటింగ్ వెళ్ళిన తర్వాత దేవుడి సంకల్పం ఇక్కడ నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ మీటింగ్ జరిగింది 21వ తారీఖు. మేము 21వ తారీఖు గవర్నమెంట్ దృష్టిలో తీసుకుని వెళ్ళాం. ఇలా చెప్తే అక్కడ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లందరూ చాలా ఆశ్చర్యపోయారు. మినిస్టర్ గారు 1 crore ఇస్తున్నారా అన్నారు. సరే, ఇంకో 1 కోటి రూపాయలు అవసరం ఉంది, మీరు ఇస్తే మా 30,000 స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన ఈ యూనివర్సిటీ తన స్థానానికి వెళ్తుంది. 144 ఎకరాలు మన అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాంట్లో చాలా మంచి ల్యాండ్స్కేప్ ఉంది. కర్నూలుకి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. మెడిసినల్ ప్లాంట్ గ్రాంట్స్. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివచంద్ర జ్యువెలర్స్ ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శివచంద్ర జ్యువెలర్స్ ప్రజల ఆదరణను చూరగొని అభివృద్ధిలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివచంద్ర జ్యువెలర్స్ షోరూంను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం శివచంద్ర జ్యువెలర్స్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా తమ జ్యువెలరీ షాప్లో లభించే బంగారు, వజ్ర, వెండి ఆభరణాల గురించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఏ వ్యాపారంలో రాణించాలన్నా నమ్మకం, నాణ్యత, నిజమైన పెట్టుబడులని చెప్పారు. వాటిని పాటిస్తూ శివచంద్ర జ్యువెలర్స్ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. బ్రాహ్మణులను కించపరుస్తూ పాట రాసిన పల్లెపోలు రమణను కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలు బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు దుర్గా ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ జాతీయ నాస్తిక సమాజ ప్రతినిధులు పల్లెవోలు రమణ పాటను రచించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లవోలు రమణ బ్రాహ్మణ సమాజానికి కించపరుస్తూ రాసిన పాటను సారయ్య పాడగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు స్పందించారు. ఇటీవల కాలంలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరచడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారిపోయిందని చెప్పారు. ఇలాంటి వారిని బ్రాహ్మణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తగిన గుణపాఠం చెప్తామని చెప్పారు. పల్లెవోలు రమణ రచించిన పాటను యూట్యూబ్ నుంచి తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణ సంఘం సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిన్న జాతీయ నాస్తిక సమాజమైన సారయ్య పాట పాడుతూ బ్రాహ్మణుల గురించి వ్యంగ్యంగా పాడుతూ అన్ని ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్లో బయటకు వచ్చేసింది. కబడ్దార్ సారయ్య, ఏమనుకుంటున్నావు నువ్వు? బ్రాహ్మణులు అంటే చూడటనుకుంటున్నావా? బ్రాహ్మణుడు పరశురాముడు, అర్థమైందా? మిమ్మల్ని తప్పకుండా వదిలేది లేదు. అన్ని స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాము. అదేవిధంగా పాట రాసిన రమణ, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఏమయ్యా బ్రాహ్మణుడు ఏమనుకుంటావు? నీ మంచి చెడు చూసుకునే వ్యక్తులు బ్రాహ్మణ జాతి. ఆ బ్రాహ్మణ జాతి గురించి వ్యంగ్యంగా మాట్లాడితే నీకు ఎంత ధైర్యము? మీ నాలుక తీస్తాం. ఏమనుకుంటున్నావు? ఖబర్దార్. ఈరోజు జిడి నరసయ్య భారత నాస్తిక సమాజం వీరి ఆధ్వర్యంలో జరిపినటువంటి ఒక సమావేశంలో పల్లవోలు రమణ అనే ఒక గాయకుడు బ్రాహ్మణులను కించపరుస్తూ
బ్రాహ్మణులను వారి ఆచార వ్యవహారాలను వారు పవిత్రంగా భావించేటటువంటి గాయత్రి మాతను అవమానపరుస్తూ ఈరోజు పాట పాడడం అనేది చాలా ఖండించదగిన విషయము. బ్రాహ్మణులు అంటే చేతగాని వాళ్ళు అనుకోవడం చాలా పొరపాటు. మంచిగా ఉన్నంత వరకు మేము రామావతారం లాంటి వాళ్ళే. ఒక్కసారి కనుక బ్రాహ్మణులు కళ్ళు తెరిచారంటే భార్గవరాములుగా మారిపోతే మీరెవ్వరూ కూడా మా ముందు నిలబడరని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా బ్రాహ్మణులు సమాజం హితం కోరేవాళ్ళం. మేము అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అనుకునేవాళ్ళము. అలాంటిది మాపైనే అంటే సోషల్ మీడియాలో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, కార్టూన్లు వేయడంలో కానివ్వండి, బ్రాహ్మణులపైన వ్యంగ్యంగా మాట్లాడడం, వ్యంగ్యంగా చిత్రీకరించడం అనేది ఈరోజు ఒక రివాజ్ అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాగే ఈ పల్లెగూరు రమణ, ఈ భారతీయ నాస్తిక సమాజం వాళ్ళు బ్రాహ్మణుల గురించి మాట్లాడితే ఖబర్దార్ తప్పకుండా. అనే ఒక నాస్తికుడు బ్రాహ్మణులను కించపరుస్తూ చాలా వ్యంగ్యంగా ఒక పాట రాసినాడు. బ్రాహ్మణ సమాజాన్నే కాదు, హిందూ సమాజానికి కూడా చాలా చేటు ఇది. 3 కోటి దేవతలు కొలువైన భారతదేశం హిందూ దేశం అంటారు దీన్ని. నువ్వెవడో నాస్తికును వచ్చి బ్రాహ్మణులను తిడితే అయిపోదు. దేవుని తర్వాత దేవునిలాగా పూజిస్తారు బ్రాహ్మణుల్ని. అటువంటి వ్యక్తి పైన నువ్వు పాట రాస్తావా? నిన్ను తీవ్రంగా నీ పైన చర్యలు తీసుకుంటాము. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతాయి. ఈ పాటని యూట్యూబ్ లో వెంటనే తొలగించాలని చెప్పేసి మేము అన్ని స్టేషన్లో కంప్లైంట్ చేసినాము. ఈ నాస్తికుడు ఇంకొకడు కూడా ఎవడు బ్రాహ్మణుడు పేరగా దొరికినాడా? ప్రతి ఒక్కడు బ్రాహ్మణుని హేళనగా మాట్లాడుతూ చులకనగా చేస్తే ఇక సహించేది లేదు. ఖబర్దార్ పల్లెవూరు రమణ చెప్తున్నాము, ఇటువంటివి మానుకోండి. ఇక మీదట ఎవరిపైన కులాలు మతాలకు చిచ్చు పెట్టేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయకూడదు. డిపార్ట్మెంట్ కూడా మేమంతా పోయి కంప్లైంట్ చేసినాము. ఇటువంటివి వెంటనే తొలగిస్తామని చెప్పి సిఐ గారు కూడా మాటిచ్చారు. ఆచార్య వ్యవహారాల మీద వ్యంగ్యంగా పాటలంతా కూడా రాయడం అంతా కూడా జరిగింది. జందము ఎందుకు వేసుకుంటావు, అదేవిధంగా అంగీకి నువ్వు బట్టలకి ఎందుకు తిరుగుతావు, అదేవిధంగా ఆ యొక్క శనేశ్వరుడి మీద నూనె పోసి ఎందుకు దాన్ని అంతా కూడా వేస్ట్ చేస్తావు, అదేవిధంగా ముహూర్త బలాల మీద గుణాలు ఇట్లాంటివన్నీ కూడా అంటున్నాడు. ఏమయ్యా, నీకు అవన్నీ కూడా ఇష్టం లేకుంటే నువ్వు మాని. సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు ప్రతి వారు నక్షత్రాలు అనుసరించి ఇదంతా కూడా పాటిస్తూ ఉంటాడు. నువ్వు చేత కాకపోతే నీ మీద తప్పకుండా ఈ యొక్క బ్రాహ్మణ పురోహితులందరి తరఫున అన్ని స్టేషన్లలో ధర్నాలంతా కూడా తీసేసి నీ మీద క్రిమినల్ చర్య తీసుకుంటారు. టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కళారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నారని టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓపులయ్య అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో చైర్మన్ నాటక ప్రదర్శనను వారు నిర్వహించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో హైదరాబాద్కు చెందిన రసరంజని సంస్థ కళాకారుల ఆధ్వర్యంలో చైర్మన్ అనే నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి యాగంటి ఈశ్వరప్ప, కోశాఖాధికారి కె రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కళాకారులు ముఖ్య అతిథులుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ నగరంలో టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కళారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నారని చెప్పారు. టీజీవీ కళాక్షేత్రంలో ఆయన సూచన మేరకు ప్రతి ఆదివారం నాటక ప్రదర్శనలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీని ద్వారా నాటక రంగాన్ని నమ్ముకున్న కళాకారులను ఆదుకోవడంతో పాటు వారికి ప్రజల నుంచి అభినందనలు వచ్చేలా చూస్తున్నామని వివరించారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు టీజీవీ కళాక్షేత్రం నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు. అనంతరం నిర్వహించిన చైర్మన్ నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జిల్లాలోని మాజీ సైనికుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ మేరకు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం నూతన కమిటీకి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని జిల్లా సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి సంబంధించి జరిగిన నూతన కమిటీ ఎన్నికల్లో మొత్తం 10కి పైగా ప్యానెళ్లు పోటీ పడ్డాయి. ఎన్నికల్లో నేపథ్యంలో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లకు గుర్తింపు కార్డు ఇవ్వడం ద్వారా ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన వారు మాట్లాడుతూ జిల్లాలోని మాజీ సైనికుల సంక్షేమానికి అందరూ సహకారంతో కృషి చేస్తామని వివరించారు. దేశ రక్షణలో విధి నిర్వహణ నిర్వహించిన మాజీ సైనికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని చెప్పారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.